కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం సీతారాముల కళ్యాణం. రేపు సాయంత్రం చంద్రుని కాంతిలో జరిగే సీతారామ కళ్యాణం కనుల పండుగగా జరగనుంది. ఇప్పటికే కళ్యాణానికి టీడీపీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాముల వారి కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రవంశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం సీతాదేవి కళ్యాణం వెన్నెల రాత్రిలో జరుగుతుందన్న ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచారితో మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫేస్ టు ఫేస్. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు పూర్తి భద్రతను అలాగే దేవాలయానికి సంబంధించి వచ్చేటువంటి భక్తులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము దేవాలయం ఆవరణంలో ఉన్నాము. దేవాలయానికి అంటే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులను మనం స్క్రీన్ పైన విజువల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గత 4 రోజుల నుంచి స్వామివారి వివిధ వాహనాల్లో ఊరేగింపు కూడా అందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా టీటీడీ ఆధ్వర్యంలో అలాగే జిల్లా సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో మనము విజువల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మనకు సంబంధిత ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు రాఘవాచారి గారు మనలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి పరిస్థితి చేద్దాం. స్వామి, ఏం లేదు, ఈ ఇక్కడ ఒంటిమిట్టలో జరిగేటటువంటి కళ్యాణము ఎక్కడ కూడా అంటే పౌర్ణమి రోజు శ్రీరామనవమి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి రోజు జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఎందుకు ఇక్కడనే ఒంటిమిట్టలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా ఇక్కడ ఒక పండు వెన్నెలలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది, ఎందుకంటారు? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాయణంలో జరిగే బ్రహ్మోత్సవాలు కనీవిని రీతిలో జరుగుతున్నాయి. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ ఒక సాంప్రదాయం ఉందని, అది రాములవారు చంద్రునికి వరం ఇచ్చారట. రాములవారి కళ్యాణం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో జరగాలనేది ఒక సాంప్రదాయం అయితే, సీతాదేవి తెచ్చేసి చంద్రవంశం కాబట్టి పెళ్లి వారి యొక్క అనుకూలమైన సమయము చంద్రుని వెన్నెల కాంతి జరగడం సాంప్రదాయము. అందుకే ఇక్కడ ప్రతి చోట పగులు 12 జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఒంటిమిట్టలో మాత్రమే పుణ్యమి రోజు జరుగుతుందన్నమాట ఇక్కడ విశేషము. అటువంటి ఒంటిమిట్ట రామాలయంలో కళ్యాణము తిలకించడానికి వివిధ రాష్ట్రాలని కాకుండా జిల్లా నుంచి కాకుండా తండోపందాలుగా భక్తాలు వస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఒంటిమిట్ట రామాలయం నవ్వుతూ ఉన్న భవిష్యత్తుగా విశ్వవ్యాప్తం కాబోతుంది. ఒక ప్రధానే కాదు లేదా రాష్ట్రపతే కాదు, ప్రపంచ దేశాల నుంచి అధ్యక్షులు కానీ రాబోయే తరుణం రాబోతుంది ఒంటిమిట్ట రామాలయము. ఎందుకనంటే ఒంటిమిట్ట అయోధ్యకు అభినవ సంబంధం ఉన్నది. ఒంటిమిట్ట విద్య ప్రపంచంలో తెలియజేయబడుతూ ఉందో ఆ విధంగా ఒంటిమిట్టలో జడ్జిమెంట్ రావడము, అక్కడ ఒంటిమిట్ట రామాలయం నిర్మించడం కానీ జరిగిందనమాట. కాబట్టి ఒంటిమిట్టకు అయోధ్యకు రైలు వేయాలని, ఒంటిమిట్ట టు అయోధ్యతో ఒంటిమిట్ట రైలు నడపడం ద్వారా దక్షిణాది సాంప్రదాయం ఉత్తరాది సాంప్రదాయం తెలియమే కాకుండా భిన్నత్వం లేఖత్వంగా మనమంతా ఒకటే భారతీయులము అని ప్రపంచమంతా రామరాజ్యం కాబోతుంది, విశ్వవ్యాప్తం కాబోతుంది. ఓం నమో వెంకటేశ్వర. స్వామి, అట్లనే ఇక్కడ ఒంటిమిట్టను ఎందుకు మనము ఏకశిలా నగరం అంటాం? ఎందుకు ఏకశిలా నగరం అని వచ్చింది? సీతారామలక్ష్మణ 3 ఒకటే శిలలో ఆయన దీనికి పూర్వం ఏకశిలానగరం అని. ఇక్కడ ఆంజనేయ స్వామితో పరిచయం కాకుండా వచ్చాను. లోపల ఆంజనేయ స్వామి వారు ఉండరు, సీతారామలక్ష్మణ ఉంటారు. పెద్ద గుడి, న్యాచురల్ గుడి. రేపు జరిగే కళ్యాణాన్ని అందరూ వీక్షించి భగవంతుని అనుగ్రహం పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు జరిగేటటువంటి కళ్యాణం ఏదైతే ఉందో కళ్యాణానికి కూడా సంబంధిత అధికారులు, టీటీడీ అధికారులు పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కళ్యాణం లోక కళ్యాణం పండు వెన్నెలలో జరిగేటటువంటి ఆ రోజు ఏదైతే జరుగుతుందో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఓవరాల్గా చూసినట్లయితే ఈ కోదండరామస్వామి యొక్క బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.